హాయ్ అండి, వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్. హౌ టు ప్రిపేర్ ద చికెన్ కర్రీ అండి. దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకున్న రెసిపీ అండి. ఏం లేదండి, ఒక్క మిక్సీ పట్టుకుంటే వెరీ ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మిక్సీ పడితే చాలండి, స్టవ్ మీద ఆన్ చేసి ఒక 15 minutes పెడితే అయిపోతుందండి ఈజీగా. సో మనం ఏ విధంగా తయారు చేయాలన్నది ఈ రెసిపీ చూద్దామండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఆనియన్స్, టమాటోస్ అండి, ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. దాంట్లో మన కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, ఆ కాడని నేను వేస్ట్ చేయకుండా ఈ రెసిపీలో యూజ్ చేస్తున్నానండి. కొంతమంది కొత్తిమీర కాడలు అవి కర్రీలో వేస్తే బాగోదని తీసేస్తారండి. నేను దాన్ని మిక్సీ పట్టి హెల్తీగా యూజ్ చేయడానికి వేసానండి. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. సో ఒక బౌల్ తీసుకున్నానండి, నేను పెద్ద బౌల్ తీసుకున్నాను. సో దాంట్లో మనకు సరిపడా ఆయిల్ వేయాలండి. ఇదే మసాలా అండి, దీంట్లో ఏమి వేసే అవసరమే ఉండదండి. సో ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కారం వేసానండి. కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నిజంగా ఈ విధంగా ట్రై చేయండి. మనం ఏం కలపడం అవసరం లేదండి, ఈ ఒక్కటి కలిపితే చాలండి. స్టవ్ మీద ఆన్ చేసేస్తే కర్రీ అదే అయిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసానండి నేను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ నేర్పించిన రెసిపీ అండి ఇది. సో మనం పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత ఆ యొక్క మసాలాని మంచిగా మిక్స్ చేయాలండి. చూడండి కలర్ అనేది ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఆనియన్స్, టమాటోస్, కొరియాండర్ కాడలు ఉంటాయి కదండి, అది పేస్ట్ చేసిన మసాలాని వేసేయాలండి. అది మంచిగా వేసి కలపాలండి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా సింపుల్గా చేసే చికెన్ కర్రీని చూపిస్తున్నానండి. నిజంగా ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు 1 kg చికెన్ తీసుకున్నానండి నేను. ఇంట్లో ఎంత చికెన్ ఉంటే అంత అండి. ఇప్పుడు నేను కేజీ తీసుకున్నానని మీరు కూడా కేజీ తీసుకోకండి. మన ఇంట్లో సరిపడా ఉండే వాటితోనే చేసుకుంటున్నాం కాబట్టి 1/2 kg చికెన్తోనైనా చేసుకోవచ్చు అండి. అయితే చికెన్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి. ఏ పచ్చి వాసన రాదు, ఏమీ రాదండి. నిజంగా కర్రీ అనేది రైస్లో కానీ, పూరీస్లో కానీ, చపాతీస్లో కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. అలా మంచిగా ముక్కలకి ఆ మసాలా మొత్తం పట్టాలండి. అందరి ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి, టమాటోస్ ఉంటాయి, కొత్తిమీర ఉంటుందండి. మంచిగా కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అది వేసేసి మంచిగా మిక్స్ చేయాలండి. దీంట్లోనే మనం ఆయిల్ వేసేసాము, ఇంకా ఏమీ వేసే అవసరమే ఉండదండి కర్రీలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి పెద్దది. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను బేసిల్ లీవ్స్ వేసానండి, బిర్యానీ ఆకులు వేసాను. బిర్యానీ ఆకులు వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం వేయట్లేదండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసింది ఉంటుంది కదండి, ఇన్స్టాంట్గా నేను అప్పుడే వేసేసానండి. ఇప్పుడు మనం ఏం వేయడం అవసరం లేదండి. కాకపోతే దీన్ని సిమ్లో పెట్టాలండి, ఎందుకంటే పైకి ఇట్లా పైకి వచ్చేస్తూ ఉంటుందండి. కాబట్టి మూత పెట్టి సిమ్లో ఉంచాలి. వేసిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఒక 2 minutes. తర్వాత సిమ్లో ఉంచండి. అదే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ మంచిగా మగ్గుతుంది. ముక్కలు ఎక్కడ విరగవండి. కర్రీ అనేది ఏ విధంగా పెట్టామో ఆ విధంగానే ఉంటుందండి. చూడండి పైకి ఆయిల్ అనేది ఏ విధంగా తేలుతుందో. ఇది హాఫ్ మాత్రమే కుక్ అయిందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కర్రీ అనేది కింద మాడకుండా, సో కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి.
కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ సిమ్లో ఉంచాలండి. నిజంగా మంచిగా కుక్ అయిపోతుందండి. మధ్య మధ్యలో కలపడం ఒక్కటే అండి మనకు చేయాల్సిన పని. సో ఆయిల్ చూడండి ఏ విధంగా తేలుతుందో. మనము ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మళ్ళీ కలిపి అవన్నీ చేసే కంటే ఈ విధంగా సింపుల్గా చేయండి. చాలా కర్రీ కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేటోళ్ళండి. వాళ్ళు చేస్తే ఎంతో టేస్టీగా ఉండేదండి. సో 2 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో మనము మూతను ఓపెన్ చేసి కుక్ అయిందా లేదా, మరి కింద మాడిందా అనేది చూసుకుంటూ ఉండాలండి. అంతే అండి. సో ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ని కట్ చేసి వేసుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ ఇస్ డన్ అండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఈజ్ వెరీ సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. చూడండి ఏ విధంగా తిక్కుకుందో కర్రీ. మనం ఏం వేయడం అవసరమే ఉండదండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్.